మల్లాపూర్లోని కౌండయ్య భవన్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమానికి మేడం చెప్తున్నది ఏ విధంగా అరుదైన వాళ్ళకి ఎవరెవరికి చీరలు లభ్యమవుతుంది ఆమె చెప్తాం. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేము ఇక్కడ ఫస్ట్ 2 days మాత్రం సంఘాల వాళ్ళకి ఇచ్చినాము. ఆ తర్వాత నుంచి సంఘాల ఉన్నా లేకున్నా అందరికీ ఇస్తున్నాము. ఎందుకంటే నాన్ ఎస్హెచ్ వాళ్ళని గ్రూప్లో ఉండమని చెప్పుకుంటా ఇస్తున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఒక ముసలోళ్ళు కళ్ళు కనబడలోళ్ళు చాతగానోళ్ళు వస్తే వాళ్ళని లోపలికి తీసుకొని వాళ్ళ గురించి ఇస్తున్నాం. ఫస్ట్ లైన్ నిలబడలేక, ఎందుకంటే ఈ రోజు ఎందుకు ఎక్కువైందంటే మొన్న ఈ కౌంటింగ్ బోర్డులో ఫంక్షన్ అయింది, ఇంకో రోజు ఫంక్షన్ అయ్యి కొంచెం ఇలా పెట్టనీయలేదు. అందుకు ఈ రోజు పెరిగింది, లేకపోతే మామూలుగానే వచ్చి తీసుకుంటున్నారు అందరూ. అంటే సమయం ఏమైనా ఉన్నాయా? 10 నుంచి 4 గంటల వరకు ఇస్తున్నాం సార్. ఓకే. ఇప్పుడు కొన్ని అనివార్య కారణంగా ఇల్లాలు అనారోగ్యానికి ఏమైనా గురి అయితే వాళ్ళ భర్త కూడా వచ్చి తీసుకోవచ్చా? లేదు సార్, అక్కడ ఫోటో లాగిన్ లో ఫోటో వాళ్ళదే ఉండాలి, లేడీస్. అంటే ఇప్పుడు మీరు ఇచ్చేటప్పుడు ఫోటోలు ఫోటో తీసుకుంటున్నాము, ఫోన్లోనే టైప్ చేస్తున్నాం అన్ని వాళ్ళకి. వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఎస్హెచ్జి వాళ్ళకి ఇస్తున్నాం. ఎస్హెచ్జి లేని వాళ్ళకి కూడా నాన్ ఎస్హెచ్జి కూడా లేడీస్ ఫోటోనే తీసుకుంటున్నాం. ఓకే. మీ పేరు మేడం? ఊర్మిళ. ఓకే, बहुत बहुत धन्यवाद आपका. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా ఉన్నాయి చీరలు. ఈ గోదాంలో మొత్తం అవే. అయితే మీ ఫోటో కూడా దర్జీ చేసి ఇస్తారు. ఫోటో ప్రక్రియ కంపల్సరీ. అంటే మనం చూసేది ఇప్పుడు కౌండయ్య భవన్లోని కౌంటర్లు. ఇది ఒక కౌంటర్ మనం చూస్తున్నాము. ఏ విధంగా ఇక్కడ మహిళలు నించున్నారో మనం చూడొచ్చు. ఇంకోటి రెండోది కౌంటర్, ఇది రెండో కౌంటర్. ఇది మనం చూసేది కౌండయ్య భవన్ మల్లాపూర్లోని. ఇదొక కౌంటర్ మనం చూసేది. 3 కౌంటర్లు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి, మనం చూస్తున్నాం. ఎటువంటి అక్క చెల్లెలకి ఇబ్బంది కావద్దని కౌంటర్లు పెట్టి కౌండయ్య భవన్ మనం చూడవచ్చు. కౌండయ్య భవనంలో ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది.